ఈరోజు మన పాలకొల్లులో వాపా బాపు ఆర్ట్ అకాడమీ వారు 9వ వార్షికోత్సవ సందర్భంగా లయన్స్ క్లబ్‌లో ఒక అందమైన ప్రోగ్రాం నిర్వహించారండి. అదేనండి మన సీనియర్ ఎన్టీ రామారావు గారైనటువంటి నందమూరి తారక రామారావు గారి యొక్క బొమ్మల్ని చిత్రించే కార్యక్రమం. దీనికి 50 మంది చిత్రకారుల చేత ఆర్ట్ క్యాంప్ అనేది నిర్వహించారన్నమాట. ఈ ఆర్ట్ క్యాంప్‌లో 50 మంది చిత్రకారులు తమకు నచ్చినటువంటి చిత్రాలను తీసుకుని సీనియర్ ఎన్టీఆర్ గారి యొక్క బొమ్మల్ని చిత్రించడం జరిగిందండి. ఆ చిత్రాలు ఎలా ఉన్నాయి, ఇక్కడ కార్యక్రమం ఎలా జరిగింది అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దామండి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిమ్మల రామానాయుడు గారు కూడా రావడం జరిగిందండి. అలాగే ఇక్కడ చిత్రించే చిత్రాలు అన్ని వాటర్ కలర్స్ తోని అక్రిలిక్ కలర్స్ తోని చిత్రించడం జరిగిందండి. అలాంటి అందమైన కార్యక్రమం ఎలా జరిగిందో ఈ వీడియో రూపంలో చూద్దామండి. ఇక్కడ చిత్రిస్తున్న చిత్రకారులందరూ సీనియర్ ఎన్టీఆర్ రామారావు గారి యొక్క బొమ్మల్ని ఒక తమకు నచ్చినటువంటి స్టైల్లో, కొంతమంది పెన్సిల్తో కానీ కలర్స్తో కానీ లేకపోతే వాళ్ళకు నచ్చిన స్టైల్లో చిత్రించడం జరిగిందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడ లైవ్ అనేది చేస్తున్నారండి. లైవ్లో పెయింటింగ్ చేయడం అనేది ఒక టాస్క్ మాట. ఎందుకంటే చాలామంది లైవ్లో చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. కానీ ఇక్కడ వచ్చిన ప్రతి ఆర్టిస్టు తమకు నచ్చిన పెయింటింగ్ని ఈజీ మెథడ్లో చూపిస్తూ అక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ జాగ్రత్తగా మెప్పించే విధంగా అందమైన పెయింటింగ్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ చూడండి, కొంతమంది కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ అందరూ చేసేటువంటి ఒక్కొక్క టెక్నిక్. కొంతమంది చార్కోల్తో చేస్తున్నారు, కొంతమంది వాటర్ కలర్స్తో చేస్తున్నారు, అలాగే అక్రిలిక్ కలర్స్తో చేస్తున్నారు అనమాట. అంటే ప్రతి ఆర్టిస్ట్ వాడేటువంటి కలర్స్, అక్కడ వాడేటువంటి టెక్నిక్స్ చూస్తే కనుక మనకి నేటి తరానికి అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటాయి అనే ఉద్దేశంతో ఈ వీడియో మీకు చూపిస్తున్నాం అన్నమాట. అలాగే మన మిత్రులు వీరు పెంజాల గారు వాటర్ కలర్స్తో చేస్తున్న అద్భుతమైనటువంటి బొమ్మ చూడండి. మన ఎన్టీఆర్ గారు శివుడు క్యారెక్టర్లో ఉన్నటువంటి బొమ్మని చిత్రిస్తున్నారన్నమాట. అలాంటి అద్భుతమైన బొమ్మను చూడడం కూడా మన అదృష్టంగా చెప్పవచ్చు. అలాగే చాలామంది ఆర్టిస్టులు వాళ్ళకి నచ్చిన స్టైల్లో చాలా రకాలుగా ఫాస్టర్ కలర్స్ కానీ వాటర్ కలర్స్ కానీ చిత్రించడానికి ప్రయత్నిస్తున్నారండి. అలాగే చిన్న కుర్రాడు కూడా ఎన్టీఆర్ గారి బొమ్మని చిత్రిస్తున్నారండి. అలాగే ఇక్కడ చూడండి, అలాగే చాలామంది తమకు నచ్చిన స్టైల్లో అక్రిలిక్ కానీ ఫ్యాబ్రిక్ కలర్స్ కానీ ప్రతిదీ వాడుతున్నారండి. అలాగే మన చిత్రాలయ రాజు గారు కానీ అలాగే మధు గారు కానీ వాళ్ళకు చూడండి, వాళ్ళు చేస్తున్న పెయింటింగ్ చూస్తుంటే మనం కూడా ఇలాంటి ఆర్ట్ క్యాంప్లోకి మనం కూడా జాయిన్ అయితే బాగుంటుంది అనే ఆలోచన వస్తుందండి. ఎందుకంటే ఇంతమంది లైవ్లో చేస్తుంటే కనుక మనం చేయలేదే అనే ఫీలింగ్ ఉంటుందండి. చూడండి, అలా చేస్తున్న వాటర్ కలర్ స్ట్రోక్స్ కానీ ఆ స్టైల్స్ కానీ ఎలా కనిపిస్తున్నాయో మనకి. అలాంటి అందమైన కార్యక్రమాన్ని చూడాలంటే చాలామంది ఆర్ట్ క్యాంపులకు వెళ్ళాలన్నమాట. అదే మన పాలకొల్లో నిర్వహిస్తున్న ఈ చిత్రకళా ప్రదర్శన ఆర్ట్ క్యాంప్ అనేది ఒక ప్రత్యేకం అండి. ఎందుకంటే ఆర్టిస్టుల చేత లైవ్లో వేయించడం అనేది ప్రస్తుత కాలంలో చాలా తక్కువ అండి. అలాంటిది ప్రతి సంవత్సరం మన పాలకొల్లో వాపా బాబు ఆర్ట్ అకాడమీ వారు ఎప్పుడూని ఈ లైవ్ స్కెచింగ్ అనేది ఎక్కువ చేస్తుంటారు అనమాట. అంటే వాటర్ కలర్స్తో కానీ అక్రిలిక్ కలర్స్తో కానీ చాలామంది ఆర్టిస్టులతో ఈ లైవ్ అనేది ఇప్పిస్తుంటారండి. ఇలా ఎప్పుడైతే చేస్తున్నారో నేటి తరానికి ఈ కలరింగ్ అనేది బాగా అర్థమవుతుందండి. చూడండి, ఇక్కడ పెయింటింగ్ చేయడం కానీ అలాగే పోతులూరు వీరబ్రహ్మం గారు స్టైల్లో ఉండేటువంటి బొమ్మను చేస్తున్నారు అనమాట ఇక్కడ. అలాగే ఇంకా చూడండి, మనకి మధు గారు కానీ కాంతారావు గారు కానీ అందరూ చేస్తున్న వర్క్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఇక్కడ స్టైల్స్ అనేవి ఎలా కనిపిస్తున్నాయి ఒక్కసారి చూడండి.
ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి రాజు గారు అలాగే కట్టా మహేష్ గారు చూడండి, వాళ్ళు మాట్లాడుకుంటూ కూడా వర్క్ ని ఎంత సునాయాసంగా చేస్తున్నారు. అలాంటి అందమైన కలర్స్ తో నీట్ గా ఈ ఆర్ట్ క్యాంప్ లో ఒక ప్రదర్శన చేస్తూ ఉన్నటువంటి అందమైన దృశ్యాలండి. చూడండి, ప్రతి వర్క్ చూస్తుంటే కనుక మనకి చాలా హ్యాపీగా కనిపిస్తుందండి. అలాగే రాజు గారి స్టైలు చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది అన్నమాట. అక్కడ కలరింగ్ కానీ వాటర్ కలర్స్ తో కానీ ఎలా అద్భుతంగా కనిపిస్తుందో చూడండి. అంటే దానవీర సూరకర్ణలో ఉన్నటువంటి స్టిల్ ని ఎంత అద్భుతంగా గీస్తున్నారో చూడండి. అలాంటి అద్భుతమైనటువంటి స్కెచింగ్ కానీ కలరింగ్ కానీ అన్నీ ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో చూడవచ్చు అన్నమాట. అలాంటి ఆర్ట్ క్యాంపులకు వెళ్ళినప్పుడల్లా మనం ఎలాంటి చిత్రకళ లైవ్ షోలు చూస్తుంటే కనుక మనకి వాటర్ కలర్స్ నేర్చుకోవడానికి కానీ వాళ్ళు వాడేటువంటి స్టైల్స్ తెలుసుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది అన్నమాట. అలాంటి అద్భుతమైన కార్యక్రమమే ఈ వాపా బాబు ఆర్ట్ అకాడమీ వారు నిర్వహించినటువంటి లయన్స్ క్లబ్ లో జరిగినటువంటి అందమైన కార్యక్రమం అండి. ఈ కార్యక్రమంలో ప్రతిదీ ఒక అద్భుతంగా చెప్పవచ్చు అన్నమాట. చూడండి, ఇక్కడికి చేస్తున్నటువంటి మరొక ఫోటో అంటే వీరు గారు వేస్తున్నటువంటి ఫోటో క్లైమాక్స్ దిశగా వస్తుందండి. అయితే ఇక శివుడి క్యారెక్టర్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ గారి ఫోటో చూస్తుంటే కనుక ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. అలా ప్రతి ఒక్కరు తమకు నచ్చినటువంటి చిత్రాలతో అందంగా చేస్తున్నారు అనమాట. అలాగే అంజి గారు అందరినీ పలకరిస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ చూడండి, నవ చిత్రకారులు చాలా మంది ఈ చిత్రకళా ప్రదర్శనలో పాల్గొన్నారండి. అలాగే వాపాబాబు ఆర్ట్ అకాడమీకి సంబంధించినటువంటి కమిటీ సభ్యులందరూ ఇక్కడే ఉన్నారండి. అంటే ఈ కార్యనిర్వహణ అంతా నిర్వహించేటువంటి సభ్యులు మాట. అలాగే ఇక్కడ చేసినటువంటి వర్క్లు అనేవి ఎలా ఉన్నాయి అంటే ప్రతి ఒక్కరు తమకు నచ్చినటువంటి స్టిల్స్ లో చేసినటువంటి అందమైనటువంటి అలాగే విశ్వామిత్రుడి క్యారెక్టర్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ గారి ఫోటో కానీ అలాగే దానవీర సూరకర్ణలో కనిపించినటువంటి ఎన్టీఆర్ గారి ఫోటో కానీ ఇలా ప్రతి ఫోటోని డిఫరెంట్ స్టైల్లో గీశారన్నమాట. ఆ స్టైల్లో గీసినటువంటి ఎన్టీఆర్ గారి ఫోటోలు చూస్తుంటే ఎంత అందంగా కనిపిస్తున్నాయి చూడండి. అందులో సీనియర్ ఎన్టీ రామారావు గారు అంటే కనుక నట రత్నం అని చెప్తామండి. అలాంటి సీనియర్ నట సామ్రాట్ అయినటువంటి సీనియర్ ఎన్టీ రామారావు గారి యొక్క అద్భుతమైన చిత్రాలను చూసేటువంటి అవకాశం ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో చూడొచ్చు అన్నమాట. అది కూడా మన పాలకొల్లోనండి. దీనికి సంబంధించినటువంటి ఒక అందమైన వీడియో అనేది ఉండాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో తీసి పెడుతున్నానండి. ఇక్కడ చూడండి, ప్రతి చిత్రము ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. అలాగే సీఎం గా ఉన్న టైంలో తీసినటువంటి అద్భుతమైనటువంటి ఫోటో కింద అద్భుతంగా చిత్రించారండి. అలాగే ఇక్కడ చూడండి, ఎన్టీఆర్ గారు స్టైల్ ని మధు గారు ఎలా గీశారు. అలాగే ఇక్కడ ప్రతి స్టిల్ ఒక అద్భుతంగా ఉందండి. అలాగే తలపాగా కట్టుకున్నటువంటి ఎన్టీఆర్ గారి ఫోటో అనేది ఎలా ఉంది. అలాగే మన కట్టా మహేష్ గారు ఈజీగా ఫ్యాబ్రిక్ కలర్స్ తో అద్భుతంగా చిత్రించిన అద్భుతమైన చిత్రం అండి. అలాగే చాలా మంది పెన్సిల్స్ తో కూడా చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి, మన రవి గారు పెన్సిల్ తో చేస్తున్న వర్క్ ఎలా కనిపిస్తుందో. ఇలా ప్రతి ఒక్కరు ఒక్కొక్క స్టైల్లో ఒక అద్భుతమైన బొమ్మలు గీస్తున్నారండి. అలా ఈశ్వర్ గారు కూడా బొమ్మ అనేది చిత్రిస్తూ ఉన్నారండి. అలా ప్రతి చిత్రకారులు చిత్రిస్తున్న అందమైన ఫొటోస్ అని ఇక్కడే చూడవచ్చు అన్నమాట.
అలాగే ఈ చిత్రకళ ప్రదర్శనలో చాలా మంది తమకు సంబంధించిన పెయింటింగ్స్ కూడా తీసుకొచ్చారండి. ఆ చిత్రకళా ప్రదర్శనలో ఉన్న ప్రతి పెయింటింగ్ లాస్ట్ 2 years నుంచి వచ్చిన కొన్ని పెయింటింగ్సే కాకుండా మళ్ళీ కొత్త పెయింటింగ్స్ కూడా కనిపిస్తున్నాయండి. అందులో ఉన్న ప్రతి పెయింటింగ్ మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో రూపంలో చూపిస్తున్నాం అన్నమాట. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నది అంటే పెన్సిల్ వర్క్స్ కానీ, లేకపోతే చార్కోల్ వర్క్స్ కానీ, లేకపోతే ఆయిల్ కానీ, అక్రిలిక్ కానీ ప్రతి వర్క్ని చూపిస్తున్నారండి. అంటే వాపా గారి స్టైల్లో కానీ, బాపు గారి స్టైల్లో కానీ, అలాగే వాళ్ళకి సంబంధించిన ప్రతి స్టైల్ని చూపించుకుంటూ నీట్గా చేస్తున్నారండి. ఎలాంటి అందమైనటువంటి నేచర్ అంటే మన పల్లెటూరు వాతావరణంలో ఉండే అద్భుతమైన నేచర్ని అద్భుతమైన పెయింటింగ్ రూపంలో చూపిస్తున్న అద్భుతమైన ఘటమే ఈ వాపా ఆర్ట్ అకాడమీ వారు నిర్వహించే అద్భుతమైన కార్యక్రమం అండి. ఇక్కడ ప్రతి పెయింటింగ్ని ఎగ్జిబిట్ చేయడానికి తీసుకొచ్చారన్నమాట. ఇక్కడ చూడండి, ప్రతి పెయింటింగ్ అనేది ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. అక్కడ గౌతమ బుద్ధుడికి సంబంధించిన ఫొటోస్ కానీ, అలాగే ప్రతిదీ ఒక అద్భుతమైన పిక్చర్ కింద కనిపిస్తుంది అన్నమాట. అలాంటి అందమైనటువంటి ఆర్ట్కి సంబంధించి చూస్తూ ఉంటే కనుక మనకి కొత్త ఐడియాస్ అనేవి వస్తాయండి. దానికోసం ఇక్కడ ఉండే ప్రతి ఫోటోని మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియోలో బంధిస్తున్నానండి. ఇక్కడ చూడండి, మా గురువు గారు చిత్రించినటువంటి ఘటాలు వేసుకుని తీర్థాల్లోని జాతరలో చూపిస్తారు కానీ అటువంటి అద్భుతమైన దృశ్యాలు, అలాగే మరికొన్ని చిత్రాలను కూడా ఇక్కడ ఆయిల్ అండ్ అక్రిలిక్ కలర్స్తో ఉన్న అద్భుతమైన చిత్రాలను కూడా చూడొచ్చండి. ఇలాంటి అద్భుతమైనటువంటి ఆర్ట్ క్యాంప్ నిర్వహించినటువంటి మన వాపా బాపు ఆర్ట్ అకాడమీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలండి. అలాగే చాలా మంది ఇక్కడ ముఖ్య అతిథులుగా రావడం కూడా జరిగిందండి. వాళ్ళ యొక్క ప్రసంగాలు విందామండి. అలాగే నిమ్మన్ రామానాయుడు గారి యొక్క ప్రసంగం కూడా, అలాగే అతని చేతుల మీద కూడా సన్మానం చూద్దామండి. నిన్నటి రోజున 400 మంది పైమాటు చిన్నారులతో చిత్రకళ పోటీ నిర్వహించడం అద్భుతమైన స్పందన చాలా అభినందనీయం. దీనికి అవకాశం కల్పించినటువంటి పాలకొల్లు లయన్స్ క్లబ్ వారికి, జేసీఐ యాజమాన్యానికి, దానితో పాటు వాపా బాపు ఆర్ట్ అకాడమీ కార్యవర్గ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. చిత్రం గీసిన రవి గారు ఎక్కడ? రవి రవి ఒక పక్క గొడవేరు పొంగుతున్నా సరే అక్కడే అహోరాత్రుల్లో కృషి చేసిన ఒకసారి ప్లీజ్ త్వరగా ఈ రోజు నేను మన తెలుగు వారి ఉదయం 11 గంటలకి 2 hours లో ఇక్కడ డైవర్ట్ చేయడం జరిగింది. వివిధ జిల్లాల నుంచి ఇక్కడ విచ్చేసి నందమూరి తారక రామారావు గారి వివిధ కళాకృతుల్ని వాళ్ళు ఆవిష్కరించారు.
చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ అందమైన కార్యక్రమం, అదే ప్రతి ఆర్టిస్ట్ ని సన్మానం చేసుకునే అద్భుతమైన అవకాశం మన బాపు ఆర్ట్ అకాడమీ వారు పాలకొల్లు వారు నిర్వహించిన అద్భుతమైన కార్యక్రమం అనేది ఇక్కడ అద్భుతంగా జరిగిందండి. చాలా అందమైనటువంటి కార్యక్రమం. ఇలాంటి అందమైన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఆర్టిస్టులకి ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఎందుకంటే ఇలాంటి ఆర్ట్ క్యాంప్లో నిర్వహించడం ద్వారా చాలా మంది కొత్త టెక్నిక్స్ కానీ వాళ్ళ వర్క్ స్టైల్ కానీ తెలుసుకునే అవకాశం ఉందండి. అలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వ్యవస్థాపకులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మన యూట్యూబ్ ఛానల్లో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మీ YVS ఆర్ట్స్.